ఏపీలో ఐటీ అంటే విశాఖే. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుంది. చంద్రబాబు కృషి వల్ల పేటీఎం, ఐబీఎం, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఎడొక్కో, కార్టిలిటిక్స్, హెచ్ఎస్బీసీ వంటి ప్రముఖ సంస్థలు ఏర్పాటయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక కంపెనీల్లో వాటాలు కోరటం మొదలైంది. భూములు వెనక్కి తీసుకుంటామని బెదిరించారు. దీంతో ఐబీఎం, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సహా పైన పేర్కొన్న కంపెనీలన్నీ విశాఖ నుంచి వెళ్లిపోయాయి. ఇంకో 50 చిన్న కంపెనీలు మూతపడ్డాయి. అంతర్జాతీయంగా పేరు పొందిన లూలు సంస్థ బీచ్ రోడ్లో 13 ఎకరాల విస్తీర్ణంలో భారీ షాపింగ్ మాల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి టీడీపీ హయాంలో ఒప్పందం జరిగింది. వైసీపీ వచ్చాక పర్సంటేజీలు డిమాండ్ చేయడంతో లూలు హైదరాబాద్కు వెళ్లిపోయింది. ఆ భూమిని అతి తక్కువగా 1450 కోట్లకు అస్మతీయులకు అమ్మి సొమ్ము చేసుకోవాలని వైసీపీ పెద్దలు ప్రయత్నించారు. కానీ పలువురు కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. ఇక రిషికొండలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హెల్త్ స్పా, బే పార్క్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే లీజుకు తీసుకున్న 37 ఎకరాల్లో ఇండో అమెరికన్ హోటల్స్ అండ్ రిసార్ట్ సంస్థ దీనిని ఏర్పాటు చేసింది. అది 33 ఏళ్ల లీజు ఒప్పందం. 1998లో భూమిని ఇవ్వగా కష్టపడి కేంద్రం నుంచి అనుమతులు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకువచ్చి నిర్మాణాలు చేపట్టి 11 ఏళ్ల కిందట సేవలు ప్రారంభించింది. బే పార్క్ 28 ఎకరాలు కొండపై ఉండగా దానికి ఎదురుగా తీరాన్ని ఆనుకుని మరో 9 ఎకరాలు ఉంది. దీనిపైన వైసీపీ పెద్దల కన్ను పడింది. మూడు ముక్కలాట మొదలుపెట్టిన అనంతరం జగన్ కుటుంబ సభ్యులు విశాఖలో బే పార్కును చూసి ముచ్చటపడి ఇక్కడే మన కాపురం అని డిసైడ్ అయ్యారట. అంతే, మొత్తం సీన్ మారిపోయింది. బే పార్క్ నిర్వాహకులకు బ్యాంకుల్లో కొంత రుణం ఉంది. ఆ బ్యాంకు రుణం మేం చూసుకుంటాం, భూమి ఎలాగో ప్రభుత్వానిదే, ఇన్నాళ్లు మీరు చేసిన కష్టానికి ఓ 10% వాటా ఇస్తామంటూ బే పార్కును లాగేసుకున్నారు. ఆ సంస్థ లీజు గడువులో 25 ఏళ్లు గడిచిపోయాయి. ఇంకో 8 ఏళ్లు మాత్రమే ఉంది. ఈ మిగులు కాలంలో దానిపై వెచ్చించిన మొత్తం తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో లీజు కాలం పొడిగించాలని నిర్ణయించారు. అధికారం చేతిలో ఉండటంతో అనుకున్నదే తడవుగా లీజును 99 ఏళ్లకు పెంచేశారు. విశాఖపట్నంలో వాల్తేరు క్లబ్కు 100 ఏళ్ల చరిత్ర ఉంది. అనేక మంది ప్రముఖులు ఇందులో సభ్యులు. కొత్తగా సభ్యత్వం కావాలంటే 50 లక్షలు కట్టాలి. కానీ కొందరు పెద్దలు తమకు ఫ్రీగా క్లబ్ మెంబర్షిప్ కావాలని డిమాండ్ చేశారు. నిర్వాహకులు అందుకు అంగీకరించలేదు. క్లబ్ నిబంధనలు ఒప్పుకోవని చెప్పారు. అంతే, వైసీపీ పెద్దల్లో గబ్బు ఆలోచనలు మొదలయ్యాయి. అందులో ప్రభుత్వ భూమి ఉందని క్లబ్ను స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు. కొలతలు వేశారు. రికార్డులు విజయవాడ తీసుకువెళ్లారు. క్లబ్ ప్రతినిధులు దీనిపై కోర్టును ఆశ్రయించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి 10 రోజుల క్రితం వాల్తేరు క్లబ్ గురించి ప్రస్తావించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే వాల్తేరు క్లబ్లో ప్రభుత్వ భూమి తీసుకుంటామని చెప్పడం గమనించాల్సిన విషయం. విశాఖపట్నానికి సినీ పరిశ్రమ విస్తరించాలని ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు భీమిలి బీచ్ రోడ్లో కొండపై 34.44 ఎకరాలను రామానాయుడుకు చెందిన సురేష్ ప్రొడక్షన్స్ కు కేటాయించారు. ఆ భూమిని కేవలం సినిమా షూటింగులు, స్టూడియో నిర్మాణాలకు మాత్రమే వినియోగించాలి. అందులో కొంత భూమి మాత్రమే ఉపయోగించుకుని భవిష్యత్తులో విస్తరించాలని మరికొంత ఖాళీగా ఉంచారు. దానిపై వైసీపీ పెద్దల కన్ను పడింది. వాటా ఇస్తారా, ఖాళీ భూమిని వెనక్కి తీసేసుకోమంటారా అని బెదిరించారు. ఖాళీ స్థలంలో లేఅవుట్ వేసి కొన్ని ఫ్లాట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. జేవీఎంసీ కమిషనర్ ఒకరు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోతూ అడ్డగోలుగా ఈ లేఅవుట్కు అనుమతి ఇస్తూ సంతకం చేసేశారు. 15.18 ఎకరాల్లో లేఅవుట్, అందులో 2 వంతులు వైసీపీ పెద్దలకు. ఇది తెర వెనక ఒప్పందం. దీనిపై విశాఖ తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణబాబు కోర్టుకు వెళ్లటంతో ఫ్లాట్ల విక్రయాలు ఆగిపోయాయి. విశాఖపట్నంలో చేతులు మారిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో కార్తీక వనం ఒకటి. ఇప్పుడు అందులో రాడిసన్ బ్లూ పేరుతో 5 స్టార్ హోటల్ నడుస్తోంది. విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ ఓ ప్రైవేట్ సంస్థతో 20 ఏళ్ల క్రితం చేసుకున్న బీఓటీ ప్రాజెక్టు ఇది. విశాఖ భీమిలి బీచ్ రోడ్లో సాగర్ నగర్ దగ్గర బీచ్ను ఆనుకుని 10 ఎకరాల స్థలాన్ని 33 ఏళ్ల లీజుకు ఇచ్చారు. ఆ ప్రాజెక్టు పూర్తవుతున్న దశలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దానిపై అధికార పార్టీ పెద్దల కన్ను పడింది. అంతే, ఆ ప్రాజెక్టు ప్రాంగణానికి ఒక పోలీస్ అధికారి తాళాలు వేయించారు. పెద్దలతో మాట్లాడుకోవాలని పరోక్షంగా సందేశాలు ఇచ్చారు. ప్రాజెక్టు భాగస్వాములకు విషయం అర్థమైంది. విశాఖలో పార్టీ వ్యవహారాలు చూస్తున్న ఓ నేతను కలిశారు. అందులో 50% వాటా సమర్పించుకున్నారు. ఆ తర్వాత పనులు పూర్తికి సహకరించడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ అక్కడే నిర్వహిస్తూ వ్యాపార అభివృద్ధికి కూడా తోడ్పాటు అందిస్తున్నారు.
విశాఖ విమానాశ్రయంలో జగన్పై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీను పనిచేస్తున్న రెస్టారెంట్ టీడీపీ సానుభూతిపరుడైన హర్షవర్ధన్ది. వైసీపీ రాగానే ఆయనపై కక్ష కట్టారు. సిరిపురంలో వీఎంఆర్టీ నుంచి లీజుకు తీసుకున్న స్థలంలో నిర్వహిస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ ను రాత్రికి రాత్రి ఖాళీ చేయించారు. 50 మంది సిబ్బందితో ఓ 25 మంది పోలీసులతో సామాగ్రిని వాళ్లే 10 లారీలోకి ఎక్కించేశారు. ఆ తర్వాత గేటుకు నోటీసు అంటించారు. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఏడాది తిరగకుండానే దాన్ని వెనక్కి ఇవ్వాలని తీర్పు వచ్చింది. అనకాపల్లి జిల్లాలో వైసీపీ పెద్దలు ఏకంగా 403 ఎకరాల్లో అత్యంత రహస్యంగా భూయజ్ఞం చేశారు. అడవులు, కొండలు, గోర్జీలు కలిపేసుకున్నారు. చివరికి వింటేజ్ మౌంట్ వ్యాలీ రిసార్ట్ పేరుతో విల్లాల వ్యాపారం మొదలుపెట్టారు. ప్రారంభ ఆఫర్గా 500 గజాల ఫ్లాటు 25 లక్షలకే ఇస్తున్నామని చెప్పి అమ్మేసుకుంటున్నారు. ఈ దందాను ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి ఇచ్చిన నివేదిక బుట్ట దాఖలైపోయింది. ఈ మొత్తం కథ నడిపిస్తున్నది వైసీపీ పెద్దలే అని ప్రజానికానికి తెలిసింది. గాజువాక మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడైన పల్లా శ్రీనివాసరావును వైసీపీలోకి రావాలని ఎంపీ విజయసాయిరెడ్డి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నారు. దీనిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. అంతే, పల్లాపై పగ మొదలైంది. ఆయన గాజువాకలో అన్ని అనుమతులతో నిర్మించుకుంటున్న షాపింగ్ కాంప్లెక్స్ లో నిబంధనల ఉల్లంఘన ఉందంటూ 2021 ఏప్రిల్ 25న కొంత భాగం కూలగొట్టించారు. భవనానికి 3 స్లాబులు వేసిన తర్వాత ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జేసీబీలతో వచ్చి నిర్మాణం కూల్చివేశారు. ప్రతిష్టాత్మక గీతం విశ్వవిద్యాలయంపై వైసీపీ పెద్దలు పగబట్టినట్లు వ్యవహరించారు. ఈ సంస్థ టీడీపీ నేతలది కావటం, చంద్రబాబు కుటుంబంతో బంధుత్వం ఉండటమే దీనికి కారణం. విస్తరణలో భాగంగా తన ప్రాంగణాన్ని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములు కావాలని టీడీపీ హయాంలోనే గీతం దరఖాస్తు చేసుకుంది. వాటికి ధర చెల్లిస్తామని పేర్కొంది. ఆ మేరకు వాటిని తన ఆధీనంలో ఉంచుకుంది. దీన్ని సాకుగా చేసుకుని ఈ 5 ఏళ్లలో 3 సార్లు వర్సిటీలోకి అర్ధరాత్రి వేళ పోలీసుల సాయంతో ప్రవేశించారు. ప్రహరీలు కూలగొట్టి నానా రభసా చేశారు. ఇక మాజీ ఎంపీ, విశాఖ మాజీ మేయర్ సబ్బం హరి గత ఎన్నికల్లో టీడీపీ తరపున భీముల నుంచి పోటీ చేశారు. నిత్యం టీవీ చర్చల్లో వైసీపీని, జగన్ను విమర్శించారని ఆయనపై కసి పెంచుకున్నారు. సీతమ్మధారలో ఆయన ఇంటి పక్కనున్న 4 అడుగుల పార్కు స్థలాన్ని కలిపి ప్రహరీ నిర్మించారనే ఆరోపణలతో 2020 అక్టోబర్ 3 తెల్లవారుజామున పోలీసులు జేసీబీలతో వెళ్లి ప్రహరీని కూల్చి నానా రచ్చా చేశారు. కూల్చడమే పనిగా పెట్టుకుని ఈ 5 ఏళ్లు ఆర్థిక విధ్వంసమే జగన్ రెడ్డి చేశారు. ఒక్కటంటే ఒక్క నిర్మాణం చేపట్టిన జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు ఉండదన్న చర్చ నడుస్తోంది.